తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా డబ్బులకు సంబంధించి స్పందించడం అయితే జరిగిందన్నమాట. ఒకటవ విడత యాసంగి డబ్బులకు సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ముందే రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారా లేదా అనే దానిపై అయితే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. రైతులకి ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేలా ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విజయవంతంగా అమలవుతుందని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు. ప్రస్తుతం ఏడీబీ జనగామ అలాగే చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్, నల్గొండ, పెద్దపల్లి జిల్లాలో ఈ యాప్ అయితే అమలు అవుతుండగా ఇప్పటి వరకు 60,000 పైగా చూసుకున్నట్టయితే బస్తాలు బుక్ అయినట్లు తెలిపారు. యాప్ను మరికొన్ని రోజులు పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి అయితే తీస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే 5.30 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చిందని అయితే చెప్పారన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా ఇప్పటివరకు అయితే మనకి ఒక యూరియా సరఫరానికి సంబంధించి కానివ్వచ్చు చాలా కష్టకాలంలోనైతే ఇప్పటికే చూసుకున్నట్టయితే యూరియా అనేది సరఫరా సంబంధించి అయితే చాలా తక్కువ శాతం ఉన్నది అన్నమాట. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే వీలుగా ఇంటి నుంచే మీ యొక్క మొబైల్ యాప్లో వచ్చేసి యూరియా యాప్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రభుత్వం. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే మనకి ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు సంబంధించి రేపే తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. రేపు ఎలక్షన్లకు సంబంధించి కూడా షెడ్యూల్ అనేది నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది విడుదల చేయబోతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతు భరోసా అమలు చేయడం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించి చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ సంబంధించి పంట పెట్టుబడి సాయం కోసం అయితే రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. ఇటీవల మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే స్పందించడం అయితే జరిగింది. ఈ యొక్క శాటిలైట్ సర్వే అంటున్నారు. ఈ సర్వే ఆ సర్వేలు అయితే వీళ్ళు ఎంతకాలం చెప్తారో అర్థమైతే లేదన్నమాట. ఇప్పటికే ఈ 2 విడతలకు వేసిర్రు ఆల్మోస్ట్ చెప్పాలంటే. ఇప్పుడు ఈ 1వ విడత మరలా చూసుకున్నట్టయితే మరలా సర్వేలు ఎందుకు, శాటిలైట్ సర్వేలు ఎందుకు, ఈ సాగు భూములు వేసినందుకైతే అంటున్నారు. మరి ఏదైతే మనకు వానాకాలం ఎట్లా వేసిర్రో అట్లా 9 రోజులలో 9,000 కోట్ల పైగా చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని ఎక్కువ కోట్లు అయితే చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లో జమ చేస్తే చాలా బాగుంటుందని అయితే మన అభిప్రాయం అన్నమాట. రైతులు అందరూ కూడా చాలా వరకు అయితే ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే నాట్ల సీజన్ అనేది కూడా చూసుకున్నట్టయితే పొలాల నాట్లకు సంబంధించి కానివ్వచ్చు రైతులు అందరూ కూడా పనిలో మునిగారన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మరలా ఇప్పటికే రాష్ట్రంలో సీడ్స్ అయితే వేయడం జరుగుతుంది. అంటే మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క సీడ్లు అయితే వేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటి వరకు మనకి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ రైతు భరోసా డబ్బులకు సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అనేవి షెడ్యూల్ అనేది విడుదల చేయకపోతే రైతు భరోసా డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్టయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయితే ఉన్నాయి. మరలా ఎన్నికలు అనేవి ఉన్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి ఖచ్చితంగా రేపు అయితే మనకు తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఎన్నికల షెడ్యూల్ అనేది లేకపోతే రైతు భరోసా రాష్ట్రంలో అమలు అవుతుంది. ఎన్నికలు ఒకవేళ ఉన్నట్లయితే ఈ ఎన్నికల తర్వాత అన్నమాట.